హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కూలర్ యొక్క బ్లేడు. ఈ కూలర్ బ్లేడు చాలా వరకు కూలర్స్ విరిగిపోతూ ఉంటుంది. కేబుల్ టచ్ అయ్యి కానీ లేదా వాటర్ పైప్ టచ్ అయ్యి కానీ విరిగిపోతూ ఉంటుంది. మనం పాత బ్లేడ్ తీసేసి కొత్త బ్లేడ్ పెట్టేసుకున్నప్పుడు ఈ బ్లేడ్ పెట్టినప్పుడు ఫిక్స్గా లోపలికి పోదు. ఈ ప్లాస్టిక్ ఎక్స్ట్రా రావడం వల్ల ఈ షాఫ్ట్ లోపలికి అయితే బ్లేడ్ అయితే పోదు. అయితే ఈ వెనకాల స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే లూజ్ చేసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ సీజర్ తీసుకొని ఈ ఎక్స్ట్రా ప్లాస్టిక్ ఉంది కదా, ఈ ముందు సైడ్ నుంచి ఈ విధంగా సీజర్ పెట్టి ఈ విధంగా కట్ చేయాలి. ఇలా తిప్పినాం అనుకో ఈ ఎక్స్ట్రా ప్లాస్టిక్ అంతా మొత్తం కట్ అయిపోద్ది. మళ్ళీ మన మోటార్ యొక్క షాఫ్ట్ పెట్టగానే ఫ్రీగా షాఫ్ట్ అనేది పోతుంది. పాత ఈ బ్లేడ్లు ఇరిగినప్పుడు మనం కొత్త బ్లేడ్ అయితే మార్చుకున్నప్పుడు ఇలా చేస్తే ఈ బ్లేడ్ అనేది ఫ్రీగా షాఫ్ట్కి అయితే కూర్చుంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రీగా పోయింది. మనకు షాఫ్ట్ కూడా ఎక్స్ట్రా వచ్చింది ముందుకు. ఈ విధంగా ఎక్స్ట్రా రావడం వల్ల కూడా బ్లేడ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చి పిడిచినప్పుడు బ్యాలెన్స్ అనేది కరెక్ట్ లేక ఇలా కూడా రెక్కెరిగిపోతూ ఉంటుంది. ఇంత షాఫ్ట్ బయటకు వచ్చినాక వెనక స్క్రూ అయితే టైట్ చేసుకోవాలి. మనం బ్లేడ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్మూత్గా ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి వచ్చే కాడ అయితే ఫిట్ చేసుకోకూడదు. ఇక్కడ కటింగ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ కటింగ్ ఆప్షన్ వచ్చే కాడ చూసి బ్లేడ్ అయితే స్క్రూ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. అలా చేస్తేనే రెక్ అయితే ఫుల్ టైట్ అయితే కావడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.